మోకాళ్ళ నొప్పులు ఆల్మోస్ట్ ఈక్వల్‌గానే ఉంటాయండి. మహిళల్లో ఎక్కువ ఉంటాయి, మగవాళ్ళలో తక్కువ ఉంటాయి, అలా ఏమి ఉండదు. కానీ యూజువల్‌గా ఏంటంటే మహిళల్లో మనం ఎక్కువగా అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. అది ఓవర్ వెయిట్ ఉండటం మూలాన గానీ, లేకపోతే సెడెంటరీ లైఫ్ స్టైల్ అంటే ఎక్కువ బయట తిరగకపోవటం మూలాన, లేదా మస్కులర్ వీక్‌నెస్ మూలాన, కొంచెం ఊబకాయం ఉండటం మూలంగా, అంటే ఎక్కువ వెయిట్ ఉండటం మూలాన కొంచెం మోకాళ్ళ నొప్పులు ఆడవారిలో కొంచెం ఎక్కువ గమనిస్తూ ఉంటాం. అండ్ రుమటాయిడ్ ఆర్థరైటిస్ అని ఏదైతే మనం డిస్కస్ చేసామో అది కూడా మహిళల్లో కొంచెం ఎక్కువ ఉంటుంది కంపేర్ టు మగవారిలో కన్నా. అందుకని మనకి మోకాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు అవి మహిళల్లో కొంచెం ఎక్కువ ఉన్నట్టు మనం సొసైటీలో అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. సైనోవియల్ ఫ్లూయిడ్ అనేది మనకి సైనోవియల్ మెంబ్రెయిన్ అని ఒకటి ఉంటుందండి మోకాల్లో. ఆ సైనోవియల్ మెంబ్రెయిన్ సెక్రెట్ చేస్తుంది. అది కొంచెం లూబ్రికేటింగ్, మనకి ఇంజిన్లో ఆయిల్ మాదిరి ఉంటుంది. అది సెక్రెట్ చేస్తూ ఉంటుంది. ఆ 2 ఎముకలు కొంచెం రబ్ అవుతున్నప్పుడు, మనం నడుస్తున్నప్పుడు కానీ, పరిగెడుతున్నప్పుడు కానీ, ఆ రెండిటి మధ్యలో ఫ్రిక్షన్, రాపిడి, ఒరిపిడి అనేది ఏదైతే ఉంటుందో అది తగ్గించడానికి ఆ సైనోవియల్ ఫ్లూయిడ్ ఉపయోగపడుతుంది. ఆ సైనోవియల్ ఫ్లూయిడ్ కొంతమందిలో దాని క్వాలిటీ తగ్గిపోతుంటుంది. క్వాంటిటీ ఎక్కువ ఉండొచ్చు మోకాలు వాచినప్పుడు, కానీ క్వాలిటీ తగ్గిపోద్ది. క్వాలిటీ తగ్గిపోయి అది అంత ఫ్రిక్షన్ అంత ఎఫిషియెంట్గా తగ్గించలేకపోతుంది. అలాంటి సమయాల్లో ఎక్కువ బరువు అనేది, ఎక్కువ ఒరిపిడి అనేది ఆ కార్టిలేజ్ దాని మీద పడి ఆ కార్టిలేజ్ అరిగిపోవటం అనేది జరుగుతుంది. అలా అరిగిపోతే అప్పుడు మనకి గ్రాడ్యువల్గా గ్రేడ్ 1, 2, 3, 4 ఆర్థరైటిస్ స్టేజెస్ వస్తాయి. గ్రేడ్ 4 వచ్చినప్పుడు నీ రీప్లేస్మెంట్ చేయించుకోవాల్సి వస్తుందండి.